తెలంగాణ, జై జనసేన. తెలంగాణ రాష్ట్రంలో పురుడు పోసుకున్న జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక మొక్కగా మొదలై మహావృక్షంలా తయారైంది. నిజంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్కి ఒక డిప్యూటీ సీఎం స్థాయికి మరి ఎదిగిందంటే నిజంగా గర్వించదగినటువంటి విషయం. నిజంగా ఆయన చూపించినటువంటి గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎదుగుతుందని రాజకీయ పార్టీలు జనసేన పార్టీ పైన బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మరి ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు. మరి 70 సంవత్సరాల నుండి మరుగున పడినటువంటి గిరిజన ప్రాంతాలని కూడా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మరి స్కూల్స్ కానీ, గుళ్ళు కానీ, మరి రోడ్ల సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, మరి వాళ్ళకు ఆధార్ కార్డులు లేనటువంటి పరిస్థితి, ఓటర్ ఐడెంటిటీ లేనటువంటి పరిస్థితి, వాళ్ళకు ఐడెంటిటీ లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారంటే నిజంగా ప్రజల పైన ఆయనకు ఎంత ప్రేమ ఉంటే, ఎంత గౌరవం ఉంటే ఇవన్నీ చేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆయన నాయకత్వాన్ని, ఆయన నిజాయితీ తత్వాన్ని, మరి ఆయన పరిపాలన విధానాన్ని చూసి యావత్ భారతీయ రాష్ట్ర రాజకీయ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నాయకుడు మనకు అవసరమని చెప్పుకుంటున్నారు, మరి గర్విస్తున్నారు. మరి అలాంటి నాయకత్వాన్ని వాళ్ళు కూడా అనుసరిస్తున్నారు. అంతే కదా, నిజంగా గర్వించదగినటువంటి గొప్ప నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని, మరి ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, దేశాన్ని బాగు చేసుకోవాలని ఎంతో మంది ఆకాంక్షిస్తున్నారు, కోట్ల మంది. అందులో నేను కూడా ఒకడిని. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి భారీ స్థానాల్లో జనసేన పార్టీ సీట్లు గెలుచుకుంటుంది రాబోయే రోజుల్లో అని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు, మరి వీర మహిళలకు, జన సైనికులకు ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పించాలి. అదేవిధంగా మనమందరం కూడా కలిసికట్టుగా తెలంగాణలో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, మరి ఆయన చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని, మరి ఆయన మంచితనాన్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి వేగవంతంగా తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వెనకడి వేయకుండా, భయపడకుండా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై తెలంగాణ.